హాయ్ అందరికీ! ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే సోయా పలావ్‌ని నేర్చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ దాకా రైస్‌ని బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ తీసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. అలాగే ఒక కప్ దాకా సోయాని కూడా వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకొని వేరొక బౌల్‌లోకి వడకట్టేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి. టేస్టీ తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, గుప్పెడంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోనే సోయాస్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించేసుకోండి. తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని రైస్ని కూడా వేసేసుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో కప్పున్నర వాటర్ని వేసుకొని దీంట్లోనే టేస్టీ తగినంత సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక సిమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించేసేసుకోండి. అంతే సింపుల్‌గా టేస్టీగా ఉండే సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోతుందండి. టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.